హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఈరోజు బ్యాంకాక్లో సఫారీ వరల్డ్ తీసుకెళ్తున్నాను. అయితే పెద్ద వర్షం పడుతూ ఉందండి. ఆ రోజు వెళ్ళాలా వద్దా అని ఆలోచించేలోపు మా రిసెప్షన్లో ఒక ట్రావెల్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, కార్లో తీసుకెళ్తారు, మీరు హ్యాపీగా కార్లో కూర్చొని చూడొచ్చని. మొత్తం జూ అంతా మమ్మల్ని కార్లో తిప్పుతారనుకున్నాం. లేదండి, వన్ పార్ట్ ఆఫ్ ద జూ మాత్రం కార్లో తీసుకెళ్తారు. దాని తర్వాత మనం దింపేస్తారు. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళి చాలా షోస్ ఉంటాయి, అవన్నీ చూడాలన్నమాట. కానీ ట్రస్ట్ మీ గైస్, ఆ వెదర్లో, ఆ వర్షంలో, ఆ సఫారీ వరల్డ్ మస్ట్ మస్ట్ సీ. ఆ యానిమల్స్ అతను నడుస్తూ ఉంటే ఇట్ వాస్ వెరీ వెరీ ప్లెజెంట్ అండ్ నాకు చాలా నచ్చింది. అండ్ యూసుఫ్ మాత్రం తెగ ఎంజాయ్ చేశాడు. ఎక్సెప్ట్ ఈ ఒక్కటి స్టంట్, కౌబాయ్ స్టంట్ షో మాత్రం నాకు నచ్చలేదు. బికాజ్ టూ మచ్ ఆఫ్ వాయిలెన్స్ అండ్ నాకు తెలియక యూసుఫ్ని తీసుకెళ్ళాను. ఎనీవేస్, అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని స్నాక్స్ తిన్నాము, ఇంకా కొన్ని సెల్ఫీస్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసామన్నమాట. అయితే వచ్చేటప్పుడు దారిలో మన స్విగ్గీ లాగా గ్రాబ్ అని ఒక యాప్ ఉందన్నమాట. అక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి ఇండియన్ ఫుడ్ ఆర్డర్ చేసిన తపస్సు మేము వెళ్ళేలోపు మా ఫుడ్ కూడా వచ్చేసి ఆ ఫుడ్ తీసుకొని మేము రూమ్కి వెళ్ళామన్నమాట. దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఐ హోప్ ఈ సఫారీ వరల్డ్ మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నా.